స్టవ్ ఆన్ చేసుకుందాం, కడాయి పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఇందాక ఒక గంట మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలని చెప్పినాం కదా ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై. ఇప్పుడు గంట సేపు అయింది. 1 అవర్ అయిన తర్వాత చూడండి ముక్కకు మొత్తం పట్టేసింది అనమాట. ఇప్పుడు దీన్ని మొత్తం మనం డీప్ ఫ్రైకి, అయితే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయట్లేను, అంటే ఓన్లీ ఒక 2 పీసుల వరకు ఆయిల్ వేసి వేయించుతా. చూడండి ఒకసారి ఇట్లా కూడా ట్రై చేసి చూడండి మీరు. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా నేను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కిందనమాట. ఇప్పుడు ఈ కలిపిన చేప ముక్కల్ని ఒకసారి మనం ఇట్లా అనుకొని మొత్తం దీంట్లో వేసేద్దాం. కొంచెం ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి ముక్కలు 2 పీసులు వేద్దాం. కొంచెం మీడియం మంట మీద పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీడియం మంట మీద పెట్టుకొని దీన్ని ఓన్లీ దీంతోనే కిందికి మీదకి అనాలి అంతే. అయితే ఇందాక మనం వేసినాం కదా, ఇవి కొంచెం ఫ్రై అయి ఉంటాయి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఇటు సైడ్ అయినాయి చూడండి, సేమ్ అట్లా ఇటు సైడ్ కూడా అట్లనే అవ్వాలి. అట్లా ఏ వరకు ఉంచి తీయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీస్తున్నా చూడండి. సేమ్ అటు ఇటు 2 ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇంకా ఉన్న ముక్కల్ని కూడా వేసేద్దాం. అట్లనే చూడండి ఎట్లయినాయో. సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్లో ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తే ఫిష్ ఫ్రై మనకు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఫ్రై అయింది చూడండి. కొంచెం కొత్తిమీర దీనిపైన. మనకెంతో ఇష్టమైన చేపల ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు కూడా. అంతే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.